अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने आज टाउन के वाइसरॉय गार्डन फंक्शन हॉल में ईसाई बिरादरी से ताल्लुक़ रखने वाले क्रिसमस त्यौहार के मौके पर तेलंगाना हुकूमत की जानिब से दिए जाने वाले गिफ्ट पैकेजेस की तकसीम अमल में लाई। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि आज तक किसी सरकार ने इस तरह तमाम तबक़ात के त्यौहारों के मौके पर गिफ्ट पैकेजेस के अलावा उन्हें दीगर अंदाज में मदद नहीं की है, लेकिन केसीआर हुकूमत ने कई एक स्कीमात के ज़रिए और तमाम तबक़ात से ताल्लुक़ रखने वालों को उनके त्यौहारों के मौके पर हर मुमकिन तरीक़े से मदद फराहम कर रही है। इस मौके पर चेयरमैन बलदिया मेदक मिस्टर टी चंद्रपाल के अलावा दीगर अहम शख्सियात ने भी खिताब किया। इस मौके पर नायब सदर नशीन मेदक म्युनिसिपल मिस्टर ए मल्लिकार्जुन गौड़, टाउन सदर मिस्टर एम गंगाधर, एएमसी चेयरमैन मिस्टर भट्टी जगुपति, आरडीओ मेदक मिस्टर पी साईराम, डीएमडब्ल्यूओ मिस्टर जमला नायक के अलावा बल्दी काउंसलरान और दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। శక్తి కలిగిన వ్యక్తి మన యేసుప్రభు. అదేవిధంగా జ్ఞానశీలి, ముఖ్యంగా త్యాగం ఎక్కడ ఉంటుందో అక్కడ డెఫినెట్గా శక్తి అని వస్తుంది. మన యేసుప్రభు వారు మనందరినీ కూడా ఒక గుర్తు చేసుకుంటే, మహాదేవాలయాన్ని గుర్తు చేసుకుంటేనే మెదక్ అనేది గుర్తు వస్తుంది. మెదక్కు ఆనవాళ్ళని నిలిచింది మన మహాదేవాలయము. అక్కడ చూసుకుంటే నిజంగా మెదక్లో మెదక్ చర్చి వైపు మరోవైపు ఏడుపాయలు, మరోవైపు కీలా అంటే గంగా జమున ప్రైజీ అనేది మెదక్ పట్టణంలో మెదక్లోనే ఎక్కువగా కనబడతా ఉంటుంది. అందరూ కూడా కలిసి జీవించడమే మరి మన మెదక్ పట్టణం యొక్క గొప్ప కీర్తి. అంతేకాకుండా మరి ఈసారి మా రత్న కిరణ్ కూడా మీ వల్ల మీరందరూ కూడా గౌరవం దక్కాలని ఉద్దేశంతో ఈసారి క్రిస్టియన్ మైనారిటీని కూడా మనము కోఆప్షన్ మెంబర్ని ఎంచుకోగలిగినాము. కౌన్సిల్ గెలవడం వేరు, కోఆప్షన్ ఎంచుకోవడం వేరు. మరి మనం ఒక కౌన్సిల్లో వారిని ఉంచోవడం జరిగింది. ఇది మరి మన ప్రభుత్వ పరంగా మనకు దొరికిన గౌరవం. కాబట్టి అందరూ కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాం. మెదక్ ఇంకా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మెదక్ పట్టణం అంటే గతంలో పట్టణానికి ఇక్కడ పట్టణానికి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్గా అభివృద్ధి చేసినప్పటి నుండి తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసిన పదంలో మరి గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సులతో, మంత్రి హరీష్ రావు గారి సహాయ సహకారాలతో మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ దూరంలో వచ్చేసరికి మన క్రిస్మస్ దగ్గరికి వస్తుంది. మరి మా పేదవారికి బట్టలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అన్ని మతాలకు, అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో రంజాన్ పండుగ వస్తే ముస్లిమ్స్కి పేదవాళ్ళ పండుగ ఘనంగా జరుపుకోవాలని, క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు క్రైస్తవుల పేదవాళ్ళ పండుగ జరుపుకోవడానికి కొత్త బట్టలు ఇవ్వాలని, బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు హిందువులు కూడా మన పేదవాళ్ళ బతుకమ్మ పండుగ జరుపుకోవాలని, అందరినీ కూడా అంటే పండుగలను గౌరవించడం అంటే మనల్ని గౌరవించడం. పండుగలు వస్తుంటే పోతుంటే గతంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం రాకుండా కూడా మనం పండుగలు జరుపుకున్నాం. కానీ ఈ పండుగలు అధికారికంగా అంటే ప్రభుత్వం మన పండుగను గుర్తించి పేదవాళ్ళు కూడా ఒక కానుకగా బట్టలు పంపిణీ చేయడం అనేది మన గౌరవం. అది మన ముఖ్యమంత్రి గారు మనకు ఏర్పాటు చేసిన ప్రక్రియ. కాబట్టి వారికి మనందరి తరఫున కూడా అంటే మనకి గుర్తు చేసుకుంటూ మన ప్రభువు మన యేసు
రెడ్డి గారు, సోదరులు సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జగపతి గారు, సోదరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ మణికర్ణి గారు, సోదరుడు రంగారావు గారు, సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, వేదిక ఉన్నటువంటి మా నాయకులు, మైనార్టీ రంజాన్ పండుగ సందర్భంగా సోదరులందరికీ రంజాన్ గిఫ్ట్ కానివ్వండి, అదేవిధంగా బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు బతుకమ్మ చీరలు కానివ్వండి, రకరకాలుగా మరి క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా మరి సోదరులు కూడా వారికి కూడా క్రిస్మస్ కానుకలు ఇవ్వడం మరి వారు ఆనందంగా తీసుకొస్తా ఉన్నారు. నిజంగా మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి